పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరుగుతూ బిచ్చమెత్తుకుని బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడు అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువుమీద ఉన్న ఆసక్తిని గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులో కొంత మిగిల్చి వాడిని చదివించింది. అనంతుడు 20 ఏళ్లవాడై చదువు పూర్తిచేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ప్రవేశించాడు. తన కష్టాలు తీరిపోయినందుకు పార్వతమ్మ ఎంతో ఆనందించింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతని ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో తనకు మరియు తనను పెంచి పెద్దచేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన అమల అనే అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. అమలకు తను కాపురానికి వచ్చిన రోజునుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించడం చెప్పలేనంత అసహ్యంగా ఉండేది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు పార్వతమ్మ అనారోగ్యానికి గురైంది. అనంతుడికి ఆమె గురించి చింత పట్టుకుంది. ఆమె వద్దంటున్నా వినకుండా వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. ఈ పండగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెంసేపు ఆలోచించి, పండగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చవుతోంది అన్నాడు. ఆ జవాబు వినగానే అమలకు ఎక్కడలేని కోపమొచ్చింది. ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చుపెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక్క క్షణం నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా ఇంకెప్పుడూ మాట్లాడకు అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది. ఆ రాత్రి భోజనాల తరువాత ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడ్డానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడుతూ, బిచ్చగత్తె అనవద్దని ముందే చెప్పాను. నీది వట్టికుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్దచేసిన అవ్వపట్ల నాకు బాధ్యత ఉండదా? ఇక చాలు, నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తాను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగబండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట అని ఏడవసాగింది. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది అమల. ఆమె తండ్రి కొంచెంసేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించినవాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్నమాత్రం ఆమెను పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. తరువాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయినా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దా పడింది. తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది. నీకు చెప్పడానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవడం కష్టం. ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడమంటే దాని తోపాటు పరువు పోయినట్టే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్లేసరికి తండ్రి నూతి పళ్లెంమీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది. ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లీ, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్నా, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోతే నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడామె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్నా, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగమున్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తీసి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో ఇలా అన్నాడు, ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను కాని
ముందు ఈ సంగతి చెప్పు అమలా. కాళ్ళూ చేతులూ బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం కలిగించడం లేదా? అన్నాడు. దైవసాక్షిగా నాన్నమీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవడంలాంటి అతి నీచమైన పనిచేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు, కాని అంగవైకల్యం వల్ల మరో దారిలేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసినవాడైనా తండ్రి గనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకు ఉందన్నావు కదా అన్నాడు. అవును, లేకపోతే మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకు ఉందన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమలకోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలిగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీ ధర్మం కాదా అని అడిగాడు అమలన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్యా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచమూ తీసుకోలేదు, ఉద్యోగమూ పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి కలగడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య కలిసి ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు. మీరాడిన నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.